శ్రీ సాయి సచ్చరిత్రము శ్రీ సాయినాథాయ నమః 47వ అధ్యాయము బాబా చెప్పిన వీరభద్రప్ప చెన్నబసప్పల కథ. గత అధ్యాయంలో 2 మేకల పూర్వ వృత్తాంతమును బాబా వర్ణించెను. ఈ అధ్యాయమున కూడా అట్టి పూర్వ వృత్తాంతములను వర్ణించు వీరభద్రప్ప యొక్కయు చెన్నబసప్ప యొక్కయు కథలు చెప్పుదుము. ప్రస్తావన: శ్రీ సాయి రూపము పావనమైంది. ఒక్కసారి వారి వైపు దృష్టి నిగిడించినచో ఎన్నో గత జన్మల విచారమును నశింపచేసి ఎంతో పుణ్యము ప్రాప్తించినట్లు చేయును. వారి దయా దృష్టి మనపై వరిపినచో మన కర్మబంధములు వెంటనే విడిపోయి మనము ఆనందమును పొందెదము. గంగా నదిలో స్నానము చేయి వారి పాపములన్నీ తొలగును. అట్టి పావనమైన నది కూడా యోగులు ఎప్పుడు వచ్చి తనలో మునిగి తనలో ప్రోగైన పాపములన్నింటినీ వారి పాదధూళిచే పోకెట్టెదరా అని ఆతురతతో చూచును. యోగుల పవిత్ర పాదధూళి చేతనే పాపమంతియు కడుక్కొని పోవునని గంగామాతకు తెలియను. యోగుల్లో ముఖ్య అలంకారము శ్రీ సాయి. పావనము చేయు ఈ క్రింది కథను వారి నుండి వినుడు. పాము కప్ప. సాయిబాబా ఒకనాడు ఇట్లు చెప్పతొడంగెను. ఒకనాడు ఉదయము ఉపాహారం ముగించిన తర్వాత వ్యాహ్యాలికి పోయి ఒక చిన్న నది ఒడ్డున చేరితిని. అలసిపోటచే అచ్చట విశ్రాంతి నొంది తిని చేతులు కాళ్ళు కడుక్కొని స్నానం చేసి హాయిగా కూర్చుని ఉంటిని. అచ్చట చెట్ల నీడలున్న కాలి ద్రోవ పండి ద్రోవ రెండునూ కలవు. చల్లని గాలి మెల్లగా వీచుచుండెను. చిలుమును త్రాగుటకు తయారు చేయుచుండగా కప్ప ఒకటి బెకబెకలాడుట వింటిని. చెకుముకి రాయి కొట్టి నిప్పు తీయుచుండగా ఒక ప్రయాణికుడు వచ్చి నా ప్రక్కన కూర్చుండెను. నాకు నమస్కరించి తన ఇంటికి భోజనానికి రమ్మనమని వినయంతో ఆహ్వానించను. అతడు చిలుము వెలిగించి నాకందజేసెను. కప్ప బెకబెకమంట తిరిగి వినిపించను. అతడు అదేమియో తెలుసుకొని కోరెను. ఒక కప్ప తన పూర్వజన్మ పాప ఫలమును అనుభవించుచున్నదని చెప్పి తిని. గత జన్మలో చేసిన దాని ఫలము ఈ జన్మలో అనుభవించి తీరవలేను. దానిని గూర్చి దుఃఖించినచో ప్రయోజనము లేదు. వాడు చిలుమును పీల్చి నాకందజేసి తానే స్వయంగా పోయి చూచెదనని చెప్పెను. ఒక కప్ప పాముచే పట్టుకొనబడిదనియు అరుచుండదనియు గత జన్మలో రెండునూ దుర్మార్గులే కాన ఈ జన్మయందు గత జన్మ యొక్క పాపమును ఈ దేహంతో అనుభవించుచున్నవనియు చెప్పితిని. అతడు బయటకు పోయి ఒక నల్లని పెద్ద పాము ఒక కప్పను నోటితో పట్టుకొని ఉండుట చూసెను. అతడు నా వద్దకు వచ్చి 10-12 నిమిషాల్లో పాము కప్పను మృంగునని చెప్పాను. నేనిట్లంటిని, లేదు అట్టు జరగనేరదు. నేనే దాని తండ్రిని, రక్షకుడను. నేనిచ్చుటనే ఉన్నాను. పాము చేత కప్పని ఎట్లు తినిపించదను? నేనిక్కడ ఊరకనే ఉన్నానా? దానినెట్లు విడిపించదనో చూము. చిలుము పీల్చిన పిమ్మట మేమాస్థానానికి పోతిమి. అతడు భయపడెను. నన్ను కూడా దగ్గరికి పోవద్దని హెచ్చరించను. పాము మీద పడి ఖర్చునని వాని భయము. అతని మాట లెక్కించియే నేను ముందుకు పోయి ఇట్లాంటిని, ఓ వీరభద్రప్ప, నీ శత్రువు చెన్నబసప్ప కప్ప జన్మనెత్తి పశ్చాత్తాపపడలేదా? నీవు సర్పజన్మమెత్తినప్పటికీ వాని యందు శత్రుత్వం వహించి ఉన్నావా? ఛీ, సిగ్గు లేదా? మీ ద్వేషములను విడిచి శాంతింపుడు. ఈ మాటలు విని ఆ సర్పము కప్పను వెంటనే విడిచి నీటిలో మునిగి అదృశ్యమయ్యను. కప్ప కూడా గంతు వేసి చెట్ల పొదల్లో దాగెను. బాటసారి ఆశ్చర్యపడెను. మీరన్న మాటలకు పాము కప్పను ఎట్లు వదిలి అదృశ్యమయ్యను? వీరభద్రప్ప ఎవరు? చెన్నబసప్ప ఎవరు? వారి శత్రుత్వానికి కారణమేమి అని అడుగగా అతనితో కలిసి చెట్టు మొదటికి పోయి తిని చిలుము కొన్ని పీల్పులు పీల్చి అతనికి వృత్తాంతమంతయు ఈ రీతిగా బోధించి తిని. మా ఊరికి 4-5 మైళ్ళ దూరమున ఒక పురాతన శివాలయం కలదు. అది పాతబడి శిథిలమయ్యను. ఆ గ్రామంలోని ప్రజలు దానిని మరామత్తు చేయుటకై కొంత ధనం ప్రోగు చేసిరి. కొంత పెద్ద మొత్తము ప్రోగైన పిమ్మట పూజ కొరకు తగిన ఏర్పాటు చేసిరి. మరామత్తు చేయుటకు అంచనా వేసిరి. ఊరిలోని ధనవంతుని కోశాధికారిగా నియమించి సర్వము అతని చేతిలో పెట్టిరి. లెక్కలను చక్కగా వ్రాయు బాధ్యత వానిపై పెట్టిరి. వాడు పరమలోభి. దేవాలయము బాగు చేయటానికి చాలా తక్కువ వ్యయము చేసెను. దేవాలయంలో ఏమీ అభివృద్ధి కానరాలేదు. అతడు ధనమంతయు ఖర్చు పెట్టెను. కొంత తాను మృంగెను. తన సొంత డబ్బు కొంచెమైనను దానికే వెచ్చించలేదు. తీయని మాటలు చెప్పేవాడు. అభివృద్ధికి కాకుండడానికి ఏవో కారణాలు చెప్పేవాడు. గ్రామస్తులు తిరిగి వాని వద్దకు పోయి అతడు సొంతంగా తగిన ధన సహాయము చేయని ఎడల మందిరము వృద్ధి కాదని చెప్పిరి. వాని అంచనా ప్రకారము పని సాగించవలసిందని చెప్పుచు మరికొంత ద్రవ్యమును వసూలు చేసి అతనికిచ్చిరి. వాడు ఆ ధనాన్ని కూడా పుచ్చుకొని పూర్వము పనినే ఊరక కూర్చుండెను. కొన్నాళ్ళ పిమ్మట మహాదేవుడు వాని భార్యకు కలలో కనిపించి ఇట్లు చెప్పెను.
నీవు లేచి దేవాలయపు శిఖరమును కట్టుము, నీవు ఖర్చు పెట్టిన దానికి 100 రెట్లు ఇచ్చెదను. ఆమె ఈ దృశ్యంను తన భర్తకు చెప్పెను. అది ధనము వ్యయమగుటకు హేతువగునేమో అని భయపడి ఎగతాళి చేయుచు, అది ఉత్త స్వప్నమనియు దానిని నమ్మవలసిన అవసరము లేదనియు, లేకున్నచో దేవుడు తనకు స్వప్నంలో కనపడి ఏల చెప్పలేదనియు, తాను మాత్రము దగ్గర లేకుండానా అనియు, ఇది దుస్వప్నం వలె కనిపించుచున్నదనియు, భార్యాభర్తలకు విరోధము కల్పించినట్ల తోచుచున్నదనియు అతడు సమాధానం చెప్పెను. అందుచే ఆమె ఊరుకొనవలసి వచ్చెను. దాతలను బాధించి వసూలు చేయు పెద్ద మొత్తము చందాలయందు దేవునకు ఇష్టం ఉండదు. భక్తితోనూ ప్రేమతోనూ మన్ననతోనూ ఇచ్చిన చిన్న చిన్న మొత్తములకైనా దైవము ఇష్టపడును. కొన్ని దినముల పిమ్మట దేవుడు ఆమెకు స్వప్నంలో తిరిగి కనిపించిట్లనెను, భర్త దగ్గర ఉన్న చందాలను గురించి చికాకు చెంద అవసరము లేదు. దేవాలయం నిమిత్తము ఏమైనా వ్యయము చేయమని అతన్ని బలవంతం చేయవద్దు. నాకు కావలసినవి భక్తి మరియు సద్భావము. కాబట్టి నీకిష్టమున్న సొంతముదేదైనా ఇవ్వవలెను. ఆమె తన భర్తతో సంప్రదించి తన తండ్రి తనకిచ్చిన బంగారు నగలు దానము చేయ నిశ్చయించెను. ఆ లోబి ఈ సంగతి విని చికాకు చెంది భగవంతుని కూడా మోసము చేయ నిశ్చయించుకొనెను. ఆమె నగల్ని ఎంతో తక్కువ ధర కట్టి 1000 రూపాయలకు తానే కొని నగదునకు బదులుగా ఒక పొలమును దేవదేయముగా నిచ్చెను. అందులకు భార్య సమ్మతించెను. ఆ పొలము వాని సొంతము కాదు, అది ఒక పేదరాలగు డుక్కి అనునామెది. ఆమె దానిని 200 రూపాయలకు కుదువపెట్టి ఉండెను. ఆమె దానిని తీర్చలేకపోయెను. ఆ టక్కరి లోబి తన భార్యను, డుక్కిని, దైవమును అందరినీ మోసగించెను. ఆ నేల పనికి రానిది, సాగులో లేనిది, దాని విలువ చాలా తక్కువ, దాని వలన ఆదాయమేమీ లేదు. ఈ వ్యవహారము ఇట్లు సమాప్తి చెందెను. ఆ పొలమును పూజారి ఆధీనంలో ఉంచిరి. అందులకతడు సంతసించెను. కొన్నాళ్లకు ఒక చిత్రము జరిగెను. గొప్ప తుఫాను సంభవించెను. కుంభవృష్టి కురిసెను. లోబి ఇంటికి పిడుగుపాటు తగిలి వాడు వాని భార్య చనిపోయిరి. డుబ్కి కాలగతి చెందెను. తరువాతి జన్మలో ఆ లోబి మధురా పట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి వీరభద్రప్ప అను పేరునుండెను. అతని భార్య పూజారి కుమార్తెగా జన్మించెను. ఆమెకు గౌరి అని పేరు పెట్టిరి. డుబ్కి మందిర గౌరవనింటిలో మగవానిగా జన్మించెను. అతనికి చెన్నబసప్ప అని నామమిడిరి. ఆ పూజారి నా స్నేహితుడు. అతడు నా వద్దకు తరచుగా వచ్చుచుండెను. నా వద్ద కూర్చుండి మాట్లాడుచు చిలుము పీల్చెడివాడు. అతని కుమార్తె గౌరీ కూడా నా భక్తురాలు. ఆమె త్వరగా నెదుగుచుండెను. ఆమె తండ్రి వరునికై వెదుకుచుండెను. ఆ విషయమే చికాకుపడ అవసరం లేదనియు, ఆమె భర్త తానే వెదుక్కొని వచ్చిననియు నేను చెప్పి తిని. కొన్నాళ్లకు వీరభద్రప్ప అను ఒక బీద బ్రాహ్మణ బాలుడు భిక్షకై పూజారి ఇంటికి వచ్చెను. పూజారి నా సమ్మతి ప్రకారము వానికి గౌరినిచ్చి పెండి చేసెను. అతడు కూడా నా భక్తుడయ్యను. ఏలన పిల్లను కుదిర్చితినని అతడు నా యందు విశ్వాసము చూపుచుండెను. వాడు ఈ జన్మలో కూడా ధనమునకై మిగులు తాపత్రయపడుచుండెను. నా వద్దకు వచ్చి అతడు కుటుంబంతో ఉండుటచే తనకి ఎక్కువగా ధనం వచ్చినట్లు చేయమని బతిమాలుచుండెను. ఇట్లుండగా కొన్ని విచిత్రములు జరిగెను. ధరలు హఠాత్తుగా పెరిగెను. గౌరి అదృష్టము కొలది పొలమునకు ధర పెరిగెను. కానుకగా ఇచ్చిన పొలము 1,00,000 రూపాయలకు అమ్మిరి. ఆమె ఆభరణాల విలువకు 100 రెట్లు వచ్చెను. అందులో సగము నగదుగా నిచ్చిరి. మిగతా దానిని 25 వాయిదాలలో ఒక్కొక్క వాయిదాకు 2,000 రూపాయల చొప్పున ఇచ్చుటకు నిశ్చయించిరి. అందుకు అందరూ సమ్మతించిరి. కానీ ధనమునకై తగవలాడిరి. సలహా కొరకు నా వద్దకు వచ్చిరి. ఆ ఆస్తి మహాదేవుంది కాబట్టి పూజారిది. పూజారికి కొడుకులు లేనందున సర్వహక్కులు గౌరికి వచ్చెను. ఆమె సమ్మతి లేనిదే ఏమీ ఖర్చు చేయవద్దని చెప్పి తిని. ఆమె భర్తకు ఈ పైకంపై ఎట్టి అధికారము లేదని బోధించి తిని. ఇది విని వీరభద్రప్ప నాపై కోపగించెను. ఆస్తిపై గౌరికే హక్కు కలదని తీర్మానించి దానిని కబలించడానికి నేను ప్రయత్నించుచున్నానని నుడివెను. అతని మాటలు విని భగవంతుని ధ్యానించి ఊరకుంటిని. వీరభద్రప్ప తన భార్య గౌరిని తిట్టెను. అందుచే ఆమె పగటిపూట నా వద్దకు వచ్చి ఇతరుల మాటలు పట్టించుకొనవలదనియో తనను కూతురిగా చూచుకొనవలేననియో వేడుకొనెను. ఆమె నా ఆశ్రయమును కోరుటచే నేను ఆమెను రక్షించుటకు 7 సముద్రములైన దాటుదునని వాగ్దానమిచ్చి తిని. ఆనాడు రాత్రి గౌరికొక స్వప్న దృశ్యము కనబడెను. మహాదేవుడు స్వప్నంలో కనిపించిట్లనెను, ధనమంతయు నీదే, ఎవరికి ఏమీయును ఇవ్వవలదు. చెన్నబసప్పుతో సలహా చేసి
దేవాలయపు మరమ్మత్తు నిమిత్తము కొంత ఖర్చు చేయము. ఇతరులకై వ్యయము చేయవలసి వచ్చినప్పుడు మసీదులో ఉన్న బాబా సలహా తీసుకోము. గౌరీ నాకు ఈ వృత్తాంతమంతయు తెలిపాను. నేను తగిన సలహానిచ్చి తిని. అసలు తీసుకొని వడ్డీతో సగము మాత్రము చెన్నబసప్పకివ్వమనియు వీరభద్రప్పకి ఇందులో జోక్యం లేదనియు నేను గౌరీకి సలహానిచ్చి తిని. నేనిట్లు మాట్లాడుతుండగా వీరభద్రప్ప చెన్నబసప్ప కోట్లాడుచు నా వద్దకు వచ్చిరి. సాధ్యమైనంత వరకు వారిని సమాధానపరిచితిని. గౌరికి మహాదేవుడు చూపిన స్వప్న దృశ్యమును చెప్పి తిని. వీరభద్రప్ప మికుల కోపించి చెన్నబసప్పను ముక్కలు ముక్కలుగా నరికిదనని బెదిరించెను. చెన్నబసప్ప పిరికివాడు. వాడు నా పాదాలను పట్టి నన్నే ఆశ్రయించెను. కోపిష్టి శత్రువు భార్య నుండి కాపాడుదననియు నేను వానికి వాగ్దానం చేసి తిని. కొంతకాలమునకు వీరభద్రప్ప చనిపోయి పాముగా జన్మించెను. చెన్నబసప్ప కూడా చనిపోయి కప్పగా జన్మించెను. చెన్నబసప్ప బెగబెగలాడుట విని నేను చేసిన వాగ్దానమును జ్ఞప్తికి తెచ్చుకొని ఇక్కడకు వచ్చి వానిని రక్షించి నా మాటను పాలించుకొంటిని. భగవంతుడు ఆపద సమయమునందు భక్తులను రక్షించుటకై వారి వద్దకు పరిగెత్తును. భగవంతుడు నన్నిచ్చుటకు పంపి చెన్నబసప్పను రక్షించును. ఇదంతయు భగవంతుని లీల. నీతి. ఈ కథ వల్ల మనము నేర్చుకొనిన నీతి ఏమనగా ఎవరు చేసిన దాన్ని వారే అనుభవించవలెను. ఇతరులతో గల సంబంధములన్నిటినీ బాధను కూడా అనుభవించవలెను. తప్పించుకునే సాధనము లేదు. తనకి ఎవరితోనన్నా శత్రుత్వం ఉన్న ఎడల దాని నుండి విముక్తిని పొందవలెను. ఎవరికైనా ఏమైనా బాకీ ఉన్నా దానిని తీర్చివేయవలెను. రుణము గాని శత్రుత్వ శేషము గాని ఉన్నచో దానికి తగిన బాధపడవలెను. ధనమునందు పేరాస గల వాని నది హీన స్థితికి తెచ్చును. తుట్టదుదకు వానికి నాశము కలిగి చేయును. శ్రీ సాయినాథాయ నమః. 47వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.